యాంకర్ శ్రీముఖి సిఐడి విచారణ ముగిసింది. శ్రీముఖిని గంటన్నర పాటు విచారించింది సిఐడి. లావాదేవీలపై స్టేట్మెంట్ రికార్డు చేసిన సిఐడి సిట్ తన ప్రమేయం లేకుండానే బెట్టింగ్ యాప్ కేసులో ఇరుక్కుపోయానని వాంగ్మూలం ఇచ్చారు శ్రీముఖి. ఓ కార్యక్రమం షూట్లో ఉండగా ఓ అమ్మాయి తనకు కాల్ చేసి ప్రమోషన్ వీడియో చేయాలని చెప్పిందని, ఆ టైంలో మొబైల్ తన దగ్గర లేదని, ఆ ఫోన్ కాల్ తన స్నేహితుడు లిఫ్ట్ చేశాడని చెప్పుకొచ్చింది శ్రీముఖి. ఆ కాల్ తర్వాత ఒక స్క్రిప్ట్ పంపించారని, అదే స్క్రిప్ట్ చదివానంటూ సిఐడి ముందు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. యాంకర్ శ్రీముఖి సిఐడి విచారణ ముగిసింది. శ్రీముఖిని గంటన్నర పాటు విచారించింది సిఐడి. లావాదేవీలపై స్టేట్మెంట్ రికార్డు చేసిన సిఐడి సిట్ తన ప్రమేయం లేకుండానే బెట్టింగ్ యాప్ కేసులో ఇరుక్కుపోయానని వాంగ్మూలం ఇచ్చారు శ్రీముఖి. ఓ కార్యక్రమం షూట్లో ఉండగా ఓ అమ్మాయి తనకు కాల్ చేసి ప్రమోషన్ వీడియో చేయాలని చెప్పిందని, ఆ టైంలో మొబైల్ తన దగ్గర లేదని, ఆ ఫోన్ కాల్ తన స్నేహితుడు లిఫ్ట్ చేశాడని చెప్పుకొచ్చింది శ్రీముఖి. ఆ కాల్ తర్వాత ఒక స్క్రిప్ట్ పంపించారని, అదే స్క్రిప్ట్ చదివానంటూ సిఐడి ముందు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. యాంకర్ శ్రీముఖి సిఐడి విచారణ ముగిసింది. శ్రీముఖిని గంటన్నర పాటు విచారించింది సిఐడి. ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఏంటి మొత్తానికి సెలబ్రిటీస్ అందరూ కూడా విచారిస్తున్నారు కానీ ఎక్కడా యాక్షన్స్ అనేది కనబట్టలేదు. దుర్గేష్, అంటే దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే 29 మంది పైన కేసులు నమోదు చేసినటువంటి తెలంగాణ పోలీసులు, అదేవిధంగా ఒక్కొక్కరికి కూడా విచారిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇవాళ వచ్చినట్టే మాత్రం ముగ్గురికి మాత్రమే నోటీసులు జారీ చేసినట్టులో ముగ్గురు రావడం జరిగింది. ఇవాళ ముఖ్యం మన యాంకర్గా పనిచేస్తున్నటువంటి శ్రీముఖి రావడం జరిగింది, నిధి అగర్వాల్,
పాటు కూడా అమృత చౌదరి, ఈ ముగ్గురు కూడా ఈ రోజు సిఐడి ముందు హాజరు కావడం జరిగింది. వీళ్ళు దాదాపుగా గంట నుంచి 2 గంటల పాటు ముగ్గురిని కూడా విడివిడిగా విచారించినటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టేట్మెంట్ అన్నిటి కూడా తీసుకురమ్మని చెప్పిన నేపథ్యంలోనే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఈ ప్రమోట్ చేసినటువంటి యాప్స్ ఏదైతే ఉన్నాయో ఎవరి ద్వారా మీరే ప్రమోట్ చేస్తారు, ఏ రూపంలో మీరు చేశారు, డబ్బు నగదు రూపంలో తీసుకున్నారా, ఆన్లైన్లో తీసుకున్నారా, ఏ రూపంలో తీసుకున్నారు, ఈ బెట్టింగ్ యాప్స్ అన్నిటికి ఉన్న అగ్రిమెంట్ ఏంది, ఎన్ని రోజులు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎక్కడ అగ్రిమెంట్ చేసుకున్నారు అనే దానిపైన పూర్తిగా సిఐడి అధికారులు పూర్తిగా అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా చూసినట్టయితే లోకల్ పోలీసు కూడా విచారించడం జరిగింది. బ్యాంక్ స్టేట్మెంట్ అన్నిటి కూడా అక్కడ నుంచి డైరెక్ట్గా సెట్ ఏదైతే ఉన్నదో స్పెషల్గా టీం ఏర్పాటు చేసి సిఐడి అధికారులకు అప్పగించడంతోనే కూడా పోలీసు అధికారులు కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ కూడా ఇప్పుడు ఈ యొక్క కేసు అంతా కూడా సీరియస్గా తీసుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిఐడి కూడా ఈ యొక్క దర్యాప్తు వేగవంతం చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక బెట్టింగ్ యాప్స్ వలన చాలా మంది కూడా డబ్బులు పెట్టి వస్తాయని ఆశతోని అప్పులు చేసి అప్పుల పాలై అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడినటువంటి పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా దాంట్లో పోలీసులు కూడా ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీలు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి ఒక్కరు అగ్రికల్చర్ వాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా, కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు కోల్పోయి పెట్టి మానసికంగా ఇబ్బందులకు గురై చనిపోయిన ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితిలో కూడా కుటుంబాలు కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి అనేకంగా చూసినటువంటి పరిస్థితి చాలా కుటుంబాలలో కూడా. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలోనే కేసు కూడా దర్యాప్తు వేగవంతం చేయాలి. ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. కనుక ఇప్పటికే ఈడీ కూడా ఎంటర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ సిఐడి అధికారులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, డాట్ అన్ని కూడా అగ్రిమెంట్ అన్ని కూడా తీసుకురమ్మని చెప్పడంతోనే వాటికి సంబంధించినటువంటి కూడా తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి కాల్ డాటా కూడా మొత్తం మీద సేకరిస్తున్న పరిస్థితి. అప్పుడు వాడినటువంటి సెల్ ఫోన్స్ కానివ్వండి, అప్పటి నుంచి మధ్యలో ఎప్పుడైతే ప్రమోట్ చేస్తున్నా వాటన్నిటిని కూడా తీసుకురావాలని చెప్పినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ దాదాపుగా 29 మంది పైన కేసులు నమోదైనటువంటి నేపథ్యంలోనే ఇప్పటికీ కూడా ఈ రోజులో ఉన్నటువంటి మనం చూసినట్టయితే దగ్గుపాటి రాన కూడా హాజరు కావడం జరిగింది.